హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఇంటి ముగ్గులు ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ మన ముగ్గు వచ్చేసి 5 చుక్కలు సరి చుక్క అండి, ఒకటి వచ్చే వరకు అండి. మధ్య చుక్కలే కాకుండా సరి చుక్కలు కూడా వేద్దాం అనుకున్నాను. ఇవాళ అందరికీ నచ్చుతుందండి ఈ ముగ్గు. ముందుగా మా ఛానల్లో ముగ్గులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ అయితే చేయండి ప్లీజ్. చూడడమే కాదండి, ఒక లైక్ చేస్తే ఏమవుతుందండి, మాకు కూడా మంచిగా ఉండిద్ది కదా, మా ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది కదా. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్కి మంచి వ్యూస్ రావడానికి అవకాశం ఉంటుందండి. హైప్ ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా హైప్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. హైప్ వల్ల కూడా మంచిగా ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. మన ముగ్గులన్నీ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇవాళ ముగ్గు వచ్చేసి మధ్యలో మామూలుగానే ఫ్లవర్ లాగా వేసానండి, చుట్టూ గీతలు గీసానండి. ఇలా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ముగ్గు ఏ రకంగా వేస్తే మీకు నచ్చుతుందో కూడా కామెంట్ చేయండి. ముగ్గు గురించి మాట్లాడుకుంటే మన ఇంటి ముందు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మంచి ముగ్గులు వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ముగ్గు వల్ల మన ఇంటి అందము మారిపోతుంది. ఖచ్చితంగా పొద్దున్నే లెగవంగల మెయిన్ ముందు వాకిలి ఊడ్చి ముగ్గు వేసుకున్నాక ఏ పనైనా స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు అలా చేయడం వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి కూడా వస్తుందండి. ఎందుకంటే ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహం మన మీద ఉండాలి అంటే ముందు ఇంటి ముందు వాకిలి ముందు వేసుకునే మన ముగ్గు వల్ల కూడా చాలా ఉంటుందండి. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మనము అన్నీ నీట్గా వేసుకొని నీట్గా ఆర్గనైజ్గా పెట్టుకొని ఇల్లుని మంచిగా చక్కదిద్దుకుంటేనండి అమ్మవారి అనుగ్రహమైన మన దగ్గర ఉంటుంది. ఎట్లా పడితే అట్లాగా వేసి ఇంటిని అందంగా అలంకరించుకోకపోయినా కానీ నాకు తెలిసినంతవరకు అమ్మవారి అనుగ్రహం అనేది ఉండదనిపిస్తుంటుందండి. ప్రతిదీ నీట్గా ఆర్గనైజ్గా చేసుకోవాలండి. అలాగే మన ఇంటి ముందు ఉన్న ముగ్గు కూడా మనం వేసేది చిన్న ముగ్గు అయినా కానీ ఎంతో నీట్గా దాన్ని అందంగా అలంకరించుకుంటేనే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుందని నేను నమ్ముతానండి. ముగ్గు అనేది ఒక ఆర్టే కాదండి, ఖచ్చితంగా దాన్ని మనం ప్రతి ఒక్క ఆడవాళ్ళు ముగ్గు అనేది కంపల్సరీగా నేర్చుకోవాలండి. నాకు రాదులే, ఏముందిలే ఏదో ఒకటి వేస్తే సరిపోయిద్ది అని అనుకోవద్దండి. దాన్ని ఖచ్చితంగా మనము మంచిగా నేర్చుకోవాలండి. అప్పుడే మనం ఇంటి ముందు వేసుకుంది ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బాయి ఎంత చక్కగా వేసుకుంది, ఈ ముగ్గు మనకెందుకు రావట్లేదు అని అనుకునేంతగా వేసుకోవాలండి. మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు కుంకుమ పసుపు కొంచెం అన్నా వేసుకోండి ముగ్గు లోపల. అప్పుడే ఆ ముగ్గు అందంగా అనిపిస్తుందండి. ఇంటికి కూడా లక్ష్మీ కళ వస్తుందండి. మన ఇంట్లో తులసమ్మ దగ్గర ఖచ్చితంగా కూడా ముగ్గు వేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు రోజు కొంచెమన్నా చిన్న ముగ్గన్నా వేసుకోండి. పెద్ద పెద్ద ముగ్గులు వేయాల్సిన అవసరం లేదండి, చిన్న ముగ్గు వేసుకున్నా చాలండి. తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసుకోండి. అక్క మా ఇంట్లో తులసమ్మ లేదు ఇంకా అని అన్న వాళ్ళు ఇంకా వేసుకునే పని లేదండి. ఎందుకంటే అమ్మవారి తులసమ్మ పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరండి. అది వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క పెద్దలు ఆచరించిన పెద్దవాళ్ళు ఎట్లా చెప్తే అట్లాగా చేస్తేనే బాగుండిద్దండి. తులసమ్మ విషయంలో మటుకు ప్రతిరోజు కూడా తులసమ్మ ఉంటే దీపారాధన చేసి ముగ్గు వేస్తే మంచిగా ఉండిద్దండి. అమ్మవారి దగ్గర అమ్మవారు అనుగ్రహం మన మీద ఎప్పటికీ ఉంటుందండి. తులసమ్మ దగ్గర ప్రతిరోజు కుదరదక్క మాకు అన్నవాళ్ళు ఖచ్చితంగా శుక్రవారం అన్న మంగళవారం అన్న అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టండి, అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటానండి. నేనైతే అలాగే చేస్తానండి. మా ఇంట్లో కూడా తులసి కోట ఉంది, కానీ నేను నిజంగానే చెప్తున్నానండి, ప్రతిరోజు అయితే నేను చేయను, ఇంట్లో డైలీ చేసుకుంటానండి పూజ. తులసమ్మ దగ్గర మటుకు శుక్రవారం మంగళవారం అలా చేయడానికి ట్రై చేస్తానండి. ఖచ్చితంగా ముగ్గు వేసుకోండి. డైలీ అమ్మవారి ముందు ముగ్గు వేసుకొని సాంబ్రాణి కడ్డీలు మాత్రమే కాదండి, ఖచ్చితంగా పూజ చేస్తేనే బాగుంటుందండి. అమ్మవారు కూడా సంతోషంగా ఉంటుంది, మనందరినీ సంతోషంగా ఉంచుతుందని నా నమ్మకం. ఇవాళ మా ముగ్గుకు వచ్చేసి సైడ్ బోర్డర్స్ కూడా వేశానండి. చూడండి, ఈ సైడ్ బోర్డర్స్ చాలా సింపుల్గానే వేశానండి. అంతకుముందు ప్రీవియస్ వీడియోలో కొంచెం పెద్దగా అనిపించింది సైడ్ బోర్డర్. ఇలాగైతే మా అందరూ వేసుకుంటారు, చిన్నదే కదా అని ఇలా ట్రై చేశానండి. చాలా చిన్న సైడ్ బోర్డర్ అండి, పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదండి. ఇలా వేయడం వల్ల కూడా ముగ్గు ఇంకా బాగా మంచిగా కనపడుతుందండి. చిన్న ముగ్గు వేసిన సైడ్ బోర్డర్ మంచిగా వేసుకోవడం వల్ల కూడా ముగ్గు ఎలివేట్ అవుతుందండి. నాకు తెలిసినంత వరకు నేను ఒకవేళ ఓపిక లేని రోజు ముగ్గు చిన్నగా వేసుకొని సైడ్ బోర్డర్ పెద్దగా వేసుకుంటాను, అప్పుడు ముగ్గు పెద్దగా కనిపిస్తుందండి. అలా కూడా చేస్తానండి ఇంటి ముందు. ఇప్పుడు కూడా అలాగే చేద్దాము, ఎక్కువ మధ్యలో ముగ్గు వేయలేని వాళ్ళు సైడ్ బోర్డర్స్ మంచిగా వేసుకున్నా కూడా బాగా కనపడుతుందని
ఇలా చెప్తున్నానండి. ముగ్గులో పసుపు, కుంకుమ మటుకు ఖచ్చితంగా డైలీ ప్రతిరోజు కొంచెం కొంచెం అన్నా వేసుకోవడానికి ట్రై చేయండి. చాక్ పీస్ పెట్టి వేసుకోవడానికి కొంచెం అవాయిడ్ చేయండి. చిన్నదైనా ముగ్గు మనకి ముగ్గుతోనే వేసుకుంటేనే బాగుంటుందండి. పూర్వకాలంలో ఏంటంటే ఖచ్చితంగా ముగ్గు పిండి పెట్టి వేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఓన్లీ కొండ ముగ్గు ఆ ముగ్గే దొరుకుతుంది కాబట్టి మనము ముగ్గుతో వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇంకా చాక్ పీస్ పెట్టి తక్ తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. మా ఛానల్లో ముగ్గులు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ముగ్గులు మీ ముందుకి ప్రతిరోజు తీసుకొస్తానండి. థ్యాంక్ యూ సో